స్ట్రింగ్స్ గురించి నేర్చుకుందాం. స్ట్రింగ్స్ ఇన్ సి లాంగ్వేజ్. ఫస్ట్ మనకి స్ట్రింగ్స్ అంటే ఏంటి? స్ట్రింగ్ అంటే అరే ఆఫ్ క్యారెక్టర్స్. ఫస్ట్ మనకు అరే అంటే తెలుసు. అరే అంటే ఏంటిది? కలెక్షన్. ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్స్. అరే అంటే మనం ఇంటీజర్ డేటా టైప్ తీసుకుంటే ఓన్లీ ఇంటీజర్ వాల్యూసే ఇస్తాం అరే మొత్తంలో. ఫ్లోట్ తీసుకుంటే ఫ్లోటింగ్ వాల్యూస్, క్యారెక్టర్ తీసుకుంటే క్యారెక్టర్ వాల్యూస్. అలాగే ఇక్కడ మనకి స్ట్రింగ్స్ లో చూడండి, క్యారెక్టర్స్, అరే ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఇది ఒక అరే అనుకోండి, ఇదంతా ఒక అరే అనుకుంటే ఇందులో మనం క్యారెక్టర్స్ డిక్లేర్ చేస్తాం. ఇదంతా అంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే వర్డ్స్ అన్నట్టు. ఇక్కడ మనకి స్ట్రింగ్స్ లో ఏంటంటే మనం ఓన్లీ క్యారెక్టర్సే వాడతాం. క్యారెక్టర్ కి 1 బైట్ ఉంటుంది, స్ట్రింగ్స్ కి 2 బైట్స్ ఉంటాయి మెమరీ. ఎందుకంటే 1 స్ట్రింగ్ ఈక్వల్స్ టు 2 క్యారెక్టర్స్ అన్నమాట. ఇప్పుడు అలాగే మనం క్యారెక్టర్ కి ఫార్మాట్ స్పెసిఫైర్ %c అని వాడతాం, మరి స్ట్రింగ్ కి %s అని వాడతాం అంతే. ఇక్కడ మనం క్యారెక్టర్ కి యాంపర్సెంట్ అని వాడతాం ఇన్పుట్ తీసుకునేటప్పుడు స్కాన్ అప్పుడు, కానీ ఇక్కడ అలా వాడడం యాంపర్సెంట్ అని అలా తీసుకున్నాం. స్ట్రింగ్ లో మనకి వేరే ఫంక్షన్స్ ఉంటాయి. ఇన్పుట్ తీసుకోవడానికి గెట్ అని, ప్రింట్ చేయడానికి పుట్ అని, అంటే ప్రింట్ఎఫ్ కూడా వాడచ్చు. ఇది ఆల్టర్నేటివ్ స్ట్రింగ్ కి మాత్రమే. ఇలా ఉంటాయి స్ట్రింగ్స్ మనం మల్టిపుల్ వేస్ లో డిక్లేర్ చేయొచ్చు. ఎలా డిక్లేర్ చేస్తాం? ఫస్ట్ డేటా టైప్. స్ట్రింగ్ కి మనం ఏం డేటా టైప్ తీసుకుంటాం? క్యారెక్టర్ తీసుకుంటాం. కాబట్టి క్యార్ అనే డేటా టైప్ తీసుకొని ఇక్కడ స్ట్రింగ్ నేమ్ ఇవ్వాలి. స్ట్రింగ్ నేమ్ ఇచ్చి ఆ స్ట్రింగ్ సైజ్ ఎంత, అరే ఎలాగైతే ఇండెక్స్ బేస్ చేసుకొని మనకి లెంత్ తీసుకుంటామో స్ట్రింగ్ కూడా సేమ్ అంతే. దానికి కూడా ఇండెక్సెస్ ఉంటాయి. ఇండెక్సెస్ లో ఏంటంటే లాస్ట్ ఇండెక్స్ ఎప్పుడైనా కూడా స్ట్రింగ్ అనేది నల్తో ఎండ్ అవుద్ది. అంటే ఇక్కడ 0 దీని వాల్యూ, లాస్ట్ ఇండెక్స్ వాల్యూ స్ట్రింగ్ లో. ఇది స్ట్రింగ్ యొక్క ప్రాపర్టీ. ఎలా అంటే చూడండి ఒక స్ట్రింగ్ తీసుకున్నాం క్యారెక్టర్ డేటా టైప్ యూజ్ చేసి. స్ట్రింగ్ కి మనం నేమ్ ఏమి ఇచ్చాం? స్ట్రింగ్ అనే ఇచ్చాం. సైజ్ ఇక్కడ మనం ఏమి ఇవ్వలేదు. ఎందుకు? ఇండెక్సెస్ ని యూజ్ చేసుకొని అదే సైజ్ తీసేసుకుంటుంది. మనం అరేస్ లో చూసాం కదా అలా. ఇక్కడ మనం స్ట్రింగ్ లో ఏం స్టోర్ చేసాం? హలో వరల్డ్ అని స్టోర్ చేసాం, ప్రింట్ చేస్తున్నాం. ఇది స్ట్రింగ్ కి మనం ఫార్మాట్ స్పెసిఫైర్ s వాడతాం, %s వాడతాం. స్ట్రింగ్ నేమ్ రన్ చేసి చూద్దాం. హలో వరల్డ్. స్ట్రింగ్ లో ఈ స్పేస్ కూడా ఒక క్యారెక్టర్ లాగా తీసుకుంటుంది ఎప్పుడైనా స్ట్రింగ్. ఇది ఒక విధంగా. ఇప్పుడు మనం స్ట్రింగ్ మొత్తాన్ని ప్రింట్ చేసాం, స్ట్రింగ్ లో ఒక క్యారెక్టర్ కూడా ప్రింట్ చేయొచ్చు. ఇలా ఇండెక్సెస్ యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఇది 0 ఇండెక్స్, ఇది ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ అలా. ఇప్పుడు మనకి సపోజ్ 0 ఇండెక్స్ లో ప్రింట్ కావాలి క్యారెక్టర్. చేసేది ఏంటి? క్యారెక్టర్ ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ఫార్మాట్ స్పెసిఫైర్ C తీసుకుంటాం. రన్ చేసి చూద్దాం. చూడండి హెచ్ వచ్చింది, ఎందుకంటే 0 ఇండెక్స్ లో హెచ్ ఉంది. అదే ఇండెక్స్ 3 తీసుకున్నాం అనుకోండి, ఎల్ వచ్చింది. చూడండి ఇండెక్స్ 5 తీసుకుంటే చూడండి స్పేస్ వచ్చింది. ఇక్కడ చూడండి స్పేస్. ఇది కూడా ఒక క్యారెక్టర్ లాగే తీసుకుంటుంది స్ట్రింగ్ స్పేసెస్ ని కూడా. మనం ఇలా క్యారెక్టర్ ని ప్రింట్ చేసి ఈ స్ట్రింగ్ ఇండెక్స్ ని యూజ్ చేసుకొని మనం స్ట్రింగ్ మొత్తాన్ని ప్రింట్ చేయొచ్చు. ఎలా ప్రింట్ చేస్తాం? ఒక్కొక్క ఇండెక్స్ ని ప్రింట్ అని చేయలేం కదా, అందుకని మనం ఏం చేస్తామంటే ఇక్కడ లూప్స్ వాడతాం. ఫస్ట్ ఐని డిక్లేర్ చేసుకుందాం.
ఇక్కడ మనకి 12 ఇండెక్సెస్ ఉన్నాయి కాబట్టి సైజ్ 12 తీసుకున్నాం. ఈ స్టేట్మెంట్ లూప్ లో పెడితే ఇక్కడ ఏం తీసుకుంటాం, ఐ తీసుకుంటాం. ఐ 0 అయినప్పుడు ఫస్ట్ క్యారెక్టర్, ఐ 1 అయినప్పుడు సెకండ్ క్యారెక్టర్. ఇక్కడ స్పేస్ రావడానికి ఎస్కేప్ సీక్వెన్స్ వాడదాం. చూడండి, స్పేస్ ఇచ్చాం కాబట్టి ఎస్కేప్ సీక్వెన్స్ యూజ్ చేసి స్పేస్ ఇస్తూ ప్రింట్ అయింది. ఇక్కడ స్పేస్ ఇవ్వకుండా ప్రింట్ చేస్తే మనం ఎలా ఇచ్చామో అలా వస్తుంది. చూడండి, యాస్టీస్. అదే ఇక్కడ ఎన్ని వాడామనుకోండి ఎస్కేప్ సీక్వెన్స్, ఒక్కో క్యారెక్టర్ ఒక్కో లైన్లో వస్తుంది. చూడండి, హలో స్పేస్ కూడా ఒక క్యారెక్టర్ అలా ప్రింట్ అవుతుంది. ఇలా మనం లూప్ యూజ్ చేసి ఒక్కొక్క క్యారెక్టర్ ప్రింట్ చేసుకో, ఏ క్యారెక్టర్ కావాలనుకుంటే ఆ క్యారెక్టర్ ప్రింట్ చేసుకోవచ్చు. ఇలా స్ట్రింగ్స్ మనం వాడతాం. ఈ స్ట్రింగ్లో మనకి కొన్ని టైప్స్ ఉంటాయి. అంటే స్ట్రింగ్ లెంత్ అనుకోవడానికి, ఒక స్ట్రింగ్ నుంచి ఇంకో స్ట్రింగ్ కాపీ చేయడానికి మనకు కొన్ని మెథడ్స్ ఉంటాయి. వాటినే మనం చూడండి, ఇక్కడ ఇండెక్స్ 0, s0, s1 ఇండెక్సెస్ బేస్ చేసుకుని లాస్ట్ క్యారెక్టర్ చూడండి నల్ తీసుకుంది అంటే లాస్ట్ క్యారెక్టర్ ఏముండదు. మనం ఇచ్చిన 5 అయినా 6ది ఒకటి ఎక్స్ట్రా పడిపోద్ది. చూడండి, స్ట్రింగ్ ఇన్పుట్ స్కాన్ఎఫ్ పర్సెంటేజెస్. ఇది నార్మల్గా ఒకేలా ఇంటీజరో లేకపోతే ఫ్లోటో అయితే మనం ఏం తీసుకుంటాం, పర్సెంటేజ్ డిఎఫ్ తీసుకుని ఇక్కడ యాంపర్సెంట్ వాడతాం అడ్రస్ ఆఫ్ అని. కానీ స్ట్రింగ్లో అలా వాడం మనం.